మరణం జీవితానికి అంతం కాదు అని శాస్త్రీయంగా రుజువు చేయబడింది. 1956 సంవత్సరంలో డాక్టర్ రేమండ్ మూడీ అనే గుండె జబ్బు నిపుణుడు అమెరికాలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ చచ్చిపోయాడు. డాక్టర్ గారు ఈయన చచ్చిపోయాడండి అని అన్నారు. సార్ ఇప్పుడే తీసుకొస్తున్నప్పుడు దారిలో ప్రాణం పోయింది సార్, మీరేమన్నా చేయండి అని అన్నారు. ఆ డాక్టర్ గారు గుండె మీద రుద్దాడు, నోట్లోకి ఆయన ఆక్సిజన్ అందించాడు, కాళ్ళకు రుద్దటం మొదలు పెట్టాడు. 3 రకాలైనటువంటి ఇంజెక్షన్లు ఇస్తారు ఆ సమయంలో. డెరిఫిలిన్, ఎడిజోన్, ఆడ్రలిన్ అనేటువంటి 3 రకాలైనటువంటి ఇంజెక్షన్స్. అవి గబగబా పొడి చేశాడు. అతనికి పొడిస్తే ఒక 4 నిమిషాల తర్వాత ఆయన అతను గాలి పీల్చడం మొదలు పెట్టాడు, బతికాడు. తెలుసు డాక్టర్ రేమండ్ మూడీకి, నా దగ్గరికి వీడు చచ్చిపోయి వచ్చాడు, వీడి బుర్రకాయ పనిచేయట్లేదు, వీడి గుండెకాయ పనిచేయట్లేదు, వీడికి శ్వాస లేదు, వీడి నాడి ఆడట్లేదు, కానీ ఇప్పుడు నేను ఇంజక్షన్లు అన్నీ ఇస్తాడు, బతికాడు. డాక్టర్ రేమండ్ మూడీ ఆలోచించాడు, వీడు చచ్చిపోయి వెనక్కి వచ్చాడు కదా, ఈ చచ్చిపోయినప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాడు, చావు అంటే ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. వాడిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అరే నువ్వు చచ్చిపోయి తిరిగి బతికో, బాగుంది, చచ్చిపోయినప్పుడు నీకేమైందిరా అన్నాడు. వాడేదో పిచ్చి పిచ్చి జవాబులు ఇచ్చాడు. డాక్టర్కి నమ్మబుద్ధే లేదు వీడిచ్చేటువంటి జవాబులు ఏంటని. తన మిత్రులందరికీ ఫోన్ చేశాడు, ఎవరైతే గుండె జబ్బు నిపుణులో వాళ్ళ దగ్గరికి. వాళ్ళతో ఏమని చెప్పాడంటే, రానున్న 6 నెలల్లో మీ దగ్గరికి ఎవరన్నా పేషెంట్లు వచ్చి వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళకి నువ్వు ఇంజక్షన్లు ఇవన్నీ ఇవ్వటం బట్టి తిరిగి వాడికి ప్రాణం వస్తే కనీసం 4 నిమిషాలు చావును అనిపించిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని నేను అడిగే ప్రశ్నలు అడగని ఒక లిస్టు పంపించాడు. రానున్న 6 నెలల్లో 153 కేసులు వచ్చాయి. 153 కేసులు. ఆ 153 కేసుల యొక్క జాబితా తన దగ్గరికి వచ్చింది. అందుట్లో 7 కేసులు ఇండియా నుంచి, అందుట్లో 1 కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి 2 గంటల తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ప్రశాంత్. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటువంటి ఆ కుర్రోడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చచ్చిపోయినటువంటి వ్యక్తిని మార్చిరీలో పడేశారు. అయితే గంట తర్వాత ఆయన తిరిగి మెదలటం మొదలు పెట్టాడు. అతన్ని కూడా ప్రశ్నించారు. ఈ 153 మంది ఇచ్చినటువంటి జవాబును బట్టి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో డాక్టర్ రేమండ్ మూడీ మొదటిసారిగా ముద్రించాడు. ఇది శాస్త్రీయమైనటువంటి నివేదిక. నేను పేర్లు చెప్పాను, సర్వేలో ఉన్నటువంటి సంఖ్యలు చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కల్పించి మాట్లాడట్లేదు, ఇది చరిత్ర. What I think happens when we die is that we enter into another state of existence or another state of consciousness that is so extraordinarily different from the spatial and temporal frame of reality in which we exist in the physical world, that the language we have is not yet adequate to describe this other state of existence or consciousness. When we leave our mortal body, how do we leave it? What do we look like? People say that in the realm of existence they enter into upon the point of death, that there's no such thing as physicality as we experience in it in this realm. It's not that they have a physical body. It's rather that they have some other sort of vehicle which they find it very difficult to describe, but that it does have a form, that it carries a personality, but that it's just entirely impossible to describe it in terms of or analogously to the kind of body that we have. I've heard it characterized as a spiritual body, for example. That's a term that I hear from a lot of people. So when they come back, they're changed, they're transformed. There are a number of transformations we see with people who come back from near-death experiences. The most prominent one is that whatever they had been chasing before, whether knowledge or fame or power or money or any of these other things, that when they come back, they say that the most important thing we can do while we're alive is to learn how to love. What would change if you were able to prove that there was an afterlife? Many people get to thinking about this and they think, oh, if that were the case, then we'd all love each other and there would be nirvana and there wouldn't be any problems in the world.
But I don't think it would bring people to a state of, complete love and make everybody saints and so on. I honestly don't accept that. But there is one thing that I am absolutely sure that a rational proof of life after death would do. And that would be that it would fundamentally alter the structure of the human mind. If we could have a rational proof of life after death, then human beings would never again be the same, because the entire structure of our cognitive mind would be expanded. What I can honestly tell you from the bottom of my heart is that I accept that there is a God, and I have a relationship with God, and I talk with Him all the time. Physiologists tell us, who say that these experiences are hallucinatory, is that as the person is dying, the oxygen supply to their brain is lowered, and hence they have these hallucinatory effects. But if that's true, why would the bystanders have the same kind of experience? Sure. Well, why would they? That's very difficult to explain. Yeah. And I think that once these findings come out and are thoroughly understood by the public, we're going to be into an entirely new dimension of discussing near-death experiences, because that old standby that, oh, this is just hallucinations caused by brain damage, that's out the window with these. దీన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. ఆయన 7 పుస్తకాలు రాశారు. ఈ 7 పుస్తకాలు కూడా చావు తర్వాత జీవితం గురించే. అందుట్లో తొలి పుస్తకం లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జీవితం. అందుట్లో ఈ 153 మంది ఇచ్చినటువంటి సాక్ష్యాలు రాసుకుంటూ వచ్చాడు. వాటినన్నిటిని ఆయన సేకరించి మరణం తర్వాత ఏమవుతుందో శాస్త్రీయంగా లోకానికి అందించాడు. వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము చచ్చిపోయినప్పుడు మమ్మల్ని ఎవరో బాగా కుదుపుతున్నట్లు అనిపించింది. మా శరీరంలోంచి మేము బయటకు వచ్చేసాం. అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లు నా శరీరాన్ని నేను చూసుకోగలిగాను. ఆ తర్వాత ఓ నల్లటి సొరంగం గుండా చాలా వేగంగా వెళ్ళిపోయాను. సొరంగం అవతలికి వెళ్ళింది 15 మంది మాత్రమే, 153 మందిలో. మహా వెలుగున్నది అక్కడ. ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని 2 ప్రశ్నలు అడిగారు. ఒక ప్రశ్న, జీవితానికి పరమార్థం ఏంటో తెలుసుకోగలిగావా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? ఇది మొదటి ప్రశ్న. రెండోది, హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ? నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను నిష్పక్షపాతంగా ప్రేమించగలుగుతున్నావా? ఈ 2 ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చేసాం అన్నాడు. ఏది ఏమైనప్పటికీ డాక్టర్ రేమండ్ మూడీ ఒక డాక్టర్గా, గుండె జబ్బు నిపుణుడిగా ప్రపంచానికి ఒక నివేదికను అందించాడు. ఏమన్నా తెలుసా? మరణం అనేది జీవితానికి అంతం కాదు, మరణం తర్వాత ఏదో ఉన్నది, అదేంటో మనం అన్వేషించాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరూ మరణం అవతల ఉన్నటువంటి విషయాలు మాట్లాడుతున్నారు అని చెప్పారు. కాబట్టి మరణం అవతల ఏముందో ఎవరు చెప్పగలుగుతారు? రాముడిని అడిగితే చెప్తాడా? శ్రీకృష్ణుడిని అడిగితే చెప్తాడా? మహమ్మద్ని అడిగితే చెప్తాడా? గురు గ్రంథ్ని అడిగితే చెప్తాడా? అల్లాని అడిగితే చెప్తాడా? వీళ్ళెవ్వరూ కూడా మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడలేదు. మరణం తర్వాత జీవితం గురించి ఒకే ఒక ఆయన మాట్లాడాడు, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసే ఒక్కడే మాట్లాడాడు మరణం తర్వాత జీవితం ఏ విధంగా ఉంటుందని. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యేసేకు ఏ విధంగా చూసినా కూడా వీళ్ళెవ్వరూ పోలిక కాదు. నేను చిన్న చిన్న విషయాలు మాట్లాడదా, గుడ్డోడికి కళ్ళు వచ్చాయి, కుంటోడు నడిచాడు, పక్షవాతం పోయింది, ఇవన్నీ గోళికాయలు ఆడుకోవటం, ఇవన్నీ గోళికాయలు, చిన్న చిన్న విషయాలు, ఇవి నథింగ్. యేసే చచ్చిపోయి తిరిగి లేచాడు, అది కావాల్సింది.